స్తోత్రం 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 మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. నాయన తండ్రి, ప్రభువా యేసయ్యా, దేశం అంతటా ప్రభువా యేసయ్యా, నాయన ప్రపంచం అంతటా ప్రభువా యేసయ్యా, కరోనా బాధితులని ప్రభువా యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. నీ కృప దయచేయండి ప్రభా. కరోనాతో పీడింపబడుతున్న వారిని ప్రభా మీరు ఆదుకోనండి యేసయ్యా. నీ దక్షిణ హస్తమును వారిపై కుమ్మరించండి తండ్రి. నాయన తండ్రి ప్రభా యేసయ్యా, దీన్ని అరికట్టే మార్గమును మాకు తెలియచేయండి ప్రభా. నీ కృప దయచేయండి ప్రభా. వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. తగుమాత్రపు జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా, నాయన తండ్రి వ్యాక్సినైజేషన్ త్వరలో ప్రభా యేసయ్యా విడుదల చేయడానికి గల కృపను దయచేయండి ప్రభా. ఎవరైతే తమ తమ గృహాల్లో ప్రార్థన చేసుకుంటున్నారో వారిని దర్శించండి ప్రభా. నాయన తండ్రి ప్రభా, సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రభా. ప్రార్థనలో ప్రభా నడిచే కృపను వారికి దయచేయండి ప్రభా. నాయన వారి యొక్క సమయాన్ని ప్రభా దుర్వినియోగపరుచుకోకుండా ప్రభా నీ కోసం కేటాయించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నాయన తండ్రి, అతి త్వరలో ప్రభా మేము అందరం కూడుకుని ప్రభా ఆరాధన చేసుకునే కృపను దయచేయండి. నీ కాపుదల దయచేయమని నజరేయుడా యేసయ్య నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృప, ప్రభు గడిచిన దినాలు ఆయన కృపారెక్కల నీడలో ప్రభు మనల్ని కాపాడి మరొక సందర్భంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి క్షేమం కొరకు ప్రతిరోజు ఎక్కువ సమయం ప్రార్థనకు కేటాయిస్తూ మీ ఆశీర్వాదం కొరకు, మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ప్రార్థన ఆలకించి మీ పట్ల దేవుడు కార్యాలు చేస్తున్నాడని నమ్ముతూ ఉన్నాం. నిస్సీ కల్వరి మినిస్ట్రీ విశ్వాసులకు, సంఘ పెద్దలకు, పరిచర్య చేసిన బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి బ్రాంచ్ సంఘ విశ్వాసులకి హృదయపూర్వకమైన వందనాలు. మన తాడేపల్లిగూడెం సంఘానికి, విప్పర్లో ఉన్నటువంటి విశ్వాసులకు, పడమరి విప్పర్లో ఉన్నటువంటి విశ్వాసులకు, అలాగే పుల్లాయిగూడెంలో ఉంటున్నటువంటి విశ్వాసులకు ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో ఎక్కువగా మీరు ప్రార్థన చేస్తూ దేవునికి సమీపస్తులుగా మార్చుబడుటకు మిమ్మల్ని మీరు సరిచేసుకుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఈ సమయాన్ని గడపాలని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డ ఒక చిన్న విషయాన్ని మీ వద్దకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నా. దయచేసి మనము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. సమస్య అనే పరిస్థితులు మన జీవితంలో అలుముకున్నప్పుడు ఒక విశ్వాసికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక వ్యక్తిగత జీవితానికి కానీ, ఒక వ్యాపారానికి కానీ, ఒక ఉద్యోగానికి కానీ ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యలో నుండి విడుదల పొందడానికి, తప్పించుకోవడానికి మనము ఎవరెవరి దగ్గరకో వెళ్ళే ఉపాయాలు, సలహాలు అడుగుతూ ఉంటాం. సమస్య రాగానే అక్కనో అన్ననో మనం బ్రతుకులాడుకుంటూ సలహాలు తీసుకుంటూ ఉంటాం. ఈ రోజున ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ సమస్య మరి ఎక్కువ అవుతుందే తప్ప ఆ సమస్యకు పరిష్కారం ఉండదు అనే విషయాన్ని వాస్తవ సత్యంగా మీరు గ్రహించాలి. సమస్యను తొలగించగలిగినటువంటి
దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి రండి, ఆయన సముఖంలో మోకరించండి, ప్రార్థించండి. ప్రార్థన ద్వారానే మన సమస్యల నుంచి మనం విడుదల పొందుతాం. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. కేవలం ప్రార్థన ద్వారానే సమస్యల నుంచి మనం విడుదల పొందుతాం. కనుక ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేయమని, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని మత్తయి సువార్తమానం 26వ అధ్యాయము 40వ వాక్యంలో ఈ విధంగా యేసయ్య చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్తమానం 26వ అధ్యాయము 40వ వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. యేసయ్య చెబుతున్న మాట, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి ప్రార్థించాలి. శోధనలో ప్రవేశించుకున్నట్లు, సమస్యల్లో ప్రవేశించుకున్నట్లు, సమస్యలు మన జీవితంలో రాకుండా, సమస్యలు మన కుటుంబాల్లో కనబడకుండా, మన పిల్లల జీవితంలో సమస్యలు లేకుండా ఉండాలి అంటే మెలకుగా ఉండి ప్రార్థన అనే ఆయుధం కలిగి మనము పోరాడుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబంలో సమస్యలు లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది, అలాగే సంఘములో కూడి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనము ఈ లాక్డౌన్ సందర్భంలో సంఘాల్లో కూడుకుని ప్రార్థన చేయలేకపోతున్నాం. అయినప్పటికీ మన ఇంట్లో మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే దేవుడు ప్రేమించినటువంటి కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. ఆ ప్రార్థన ద్వారా సమస్యను మనం జయించగలుగుతాం. దేవుని బిడ్డలారా, గమనించండి, అపోస్తులుడైన పౌలు గారు కూడా తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యములో ఎడతెగక ప్రార్థించమని ఒక విషయాన్ని పౌలు గారు అక్కడ చెప్తున్నారు. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని దేవుని బిడ్డలారా, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుము. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులు అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుచు నడుచుకుంటూ ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఆ మాట మీద దృష్టి నిలపండి. ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే మనకున్నటువంటి సమయంలో ఎక్కువగా ప్రార్థన చేయడం, ఎక్కువగా ప్రార్థనలో మనం ఉండాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఎక్కువ సమయం ప్రార్థనకే మనం కేటాయించాలి. ఎడతెగకుండా అంటే ఆగకుండా, అంతరాయం లేకుండా, ఆటంకం లేకుండా చక్కగా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా మనం చేస్తున్న ప్రార్థన బట్టి ఎక్కువగా ప్రార్థన చేయటం వలన మన స్వభావాలు మారుతాయి, మన ప్రవర్తన మారుతుంది. ఎక్కువ ప్రార్థన చేసేవాడు మీరు చూస్తే చాలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత కనబడతాడు. తన మాటలు ప్రత్యేకంగా ఉంటాయి, తన ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి, ప్రార్థన పరుడుగా ఉంటాడు. ప్రార్థన ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి అతని హృదయం మార్చబడుతుంది, అతని తలంపులు మార్చబడతాయి, అతని ఆలోచనలు మార్చబడతాయి. ప్రార్థన చేసేవాడికి ప్రార్థన చేయనటువంటి వాడికి తేడా కనబడుతుంది. ఈరోజున నీ ప్రవర్తనలో మార్పు కనపడుతుందంటే నువ్వు ప్రార్థన చేసే విశ్వాసవి. నీ ప్రవర్తనలో మార్పు కనబడట్లేదంటే నువ్వు ప్రార్థనకు దూరంగా ఉంటున్న విశ్వాసవి. ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం, రూపాంతరపరచబడతాం. పాత స్వభావం, పాత ఆలోచనలు, తలంపులు అవేమి కాక ఒక కొత్తగా నూతన పరచబడి నూతన తలంపులు, పరిశుద్ధతమైనటువంటి ఆలోచనలు నువ్వు నడిపించబడతావు. ఒక వ్యక్తి ఎక్కువ ప్రార్థన చేస్తూ తన హృదయంలో ఎక్కువ ప్రార్థన, ఏదైనా
ఎక్కడికైనా వెళ్తున్నాడా ప్రార్థన చేసుకుని వెళ్ళటం, ఎవరితోనైనా మాట్లాడుతున్నా ప్రార్థన చేసుకుని మాట్లాడటం, ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నాడో ప్రార్థన చేసుకుని ఆ పుస్తకాన్ని ప్రారంభించటం, ఆహారం దగ్గర ప్రార్థన, నిద్రలోకి పడక మీదకి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవటం, ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవటం, ఒక మనిషిని ఎవరినైనా కనపడగానే అతని కొరకు ప్రార్థన చేయటం, ఇట్లా ప్రార్థన చేసి చేసి అతను ఎట్లా మార్చబడ్డాడంటే అతని చూపు దేవుని తలంపులు కలిగినటువంటి చూపుగా మార్చబడి అతని ఆలోచనలన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి ఆలోచనలుగా మార్చబడుతున్నాయి. కారణం ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేయటాన్ని బట్టి. ఈరోజు నువ్వు కూడా ఎడతెగకుండా ప్రార్థన చేస్తే నీ జీవితంలో, నీ ప్రవర్తనలో ఒక మార్పు కనబడుతుంది. అలాగే లూకా సువర్తమానంలో కూడా మరొక విషయాన్ని మనం చూద్దాం. 18వ అధ్యాయం 1వ వాక్యాన్ని గమనిస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను. విసుకక ఆయన వారితో ఈ ఉపమానాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి భయపడుతూ వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను. విసుకక ప్రార్థన చేయాలి. ఒకటి, ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండవదిగా విసుకక ప్రార్థన చేయాలి. విసుక్కోకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం విసుక్కోకూడదు. దేవుని దగ్గర నుంచి జవాబు రావడానికి సమయం పడుతున్నప్పుడు మనము వేచి ఉండి దేవుడు తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు, తగిన సమయంలో మనకు జవాబిస్తాడు, తగిన సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తాడని మనకంటూ ఒక విశ్వాసం ఉండి విసకకుండా ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. కంటిన్యూగా ప్రార్థన చేస్తూ విసకకుండా, సనక్కుండా, అలసిపోకుండా, లేక అవిశ్వాసానికి చోటివ్వకుండా, లేక నిరుత్సాహానికి చోటివ్వకుండా, విసక్కుండా ప్రార్థన చేయమని అక్కడ చెప్పబడుతున్నటువంటి ఉపమానం. దేవుని బిడ్డలారా, ఆ ఉపమానంలో మనం చూస్తే దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలోనే ఒక విధవరాలు కూడా ఉండెను. ఆమె అతని యొద్ద తరచుగా వచ్చి, నా ప్రతి వాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చును. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండెను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమె న్యాయము తీర్చునని తనలో తానే అనుకునేను. ఉపమానం ప్రారంభంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, విసకకుండా ప్రార్థన చేయండి. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు తరచుగా వస్తూ తన కుటుంబానికి న్యాయం సమకూర్చబడాలి, తన కుటుంబం పక్షాన ఒక న్యాయం సమకూర్చబడాలని ఆ న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వస్తూ ఉంది. విసుక్కోకుండా ప్రతిరోజు వస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన వెంబడిస్తూ ఉంది, గోజాడుతుంది, బ్రతుకులాడుకుంటుంది. న్యాయం జరగాలి, తన జీవితంలో ప్రతిఫలం కలగాలి, తన కుటుంబంలో ప్రతిఫలం జరగాలని బ్రతుకులాడుకుంటూ ఉంది. అతడు తానులో తానే అనుకుంటున్నాడు, నేను దేవునికి భయపడనటువంటి వాడు, అలాగే మనుషులెవ్వరిని కూడా లక్ష్య పెట్టనటువంటి వాడు. అటువంటి యొక్క స్వభావం కలిగిన వ్యక్తిని ఈమె రోజు వెళ్ళి బ్రతుములాడుకోవటాన్ని బట్టి తనలో తానే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే 5వ వాక్యం 18వ అధ్యాయం లూకా సువార్త 5వ వాక్యంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తానే అనుకునేను. న్యాయాన్ని తీర్చాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. తన జీవితంలో విధవరాల పక్షాన ప్రతిఫలాన్ని ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎవరిస్తాడు అంటే దేవుడు చెప్తున్నాడు. కింద భాగాన్ని మనం చూస్తే 6వ వాక్యాన్ని గమనించండి. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించేవాడు. మన దేవుడు ఎవరంటే త్వరగా న్యాయాన్ని తీర్చేవాడు, త్వరగా జవాబు ఇచ్చే దేవుడు. మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు త్వరగా మన జీవితంలో జవాబునిస్తాడు. మనం సనుక్కోకుండా, సందేహపడకుండా,
లేక ఏంటి కార్యం జరగట్లేదని ముందుకు వెళ్ళిపోకుండా కొన్ని నిమిషాలు, కొద్ది రోజులు ఆ ఓపికతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా, మనము ఎడతెగక ప్రార్థన చేయాలి, మనము విసుకకుండా ప్రార్థన చేయాలని దేవుడు తన లేఖన భాగం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో దేవుడు ఒక సహాయకుడుగా ఉండి వారికి సహాయం చేస్తాడు. సమస్యల్లో దేవుడు వారిని విడిపిస్తాడు. ఈ ప్రార్థనే వారి జీవితంలో జవాబునిచ్చేదిగా మార్చబడుతూ ఉంది. కీర్తనకారుడు 121వ కీర్తన పుస్తకంలో 1వ వాక్యంలో, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవాయే, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించాడు అని కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాటను మనం ఆలోచిస్తే, ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందయ్యా అంటే మనకి సహాయాన్ని కలుగజేస్తుంది. కీర్తనకారుడు అంటాడు, నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుంది? సహాయం కొరకు ఎటెటో కళ్ళెత్తి, ఎవరి వైపు పరిగెత్తి, ఎవరి వైపు చేతులు చాపి సహాయం కొరకు గోజాడుతున్నారు. కానీ సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అక్కడే జవాబిస్తున్నాడు, యెహోవాను బట్టి నాకు సహాయం వచ్చుచున్నది. దేవుని బట్టి మనకు సహాయం వస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మన జీవితంలో సహాయం చేయడానికి, మన ప్రార్థన ఆలకించి మనకి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, 146వ కీర్తన 5వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు? ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును, వాడు ధన్యుడు, వాడికి సహాయము వచ్చును. వాడు ధన్యుడు. ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు, ఎవరికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అంటే యాకోబు దేవుడు సహాయమగును. ఎవరికి యాకోబు దేవుడు సహాయమగును? ఎవడైతే తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు, ప్రార్థనలో ఆశ పెట్టుకున్నటువంటి వాడు, ఆ శక్తితో ప్రార్థన చేసేటువంటి వానికి యాకోబు దేవుడు సహాయం చేయడానికి, అబ్రహాము దేవుడు సహాయం చేయడానికి, ఇస్సాకు దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ బిడ్డల పట్ల, నీ కుటుంబంలో ఆర్థిక సహాయము లేక ఇతర విషయాల్లో నువ్వు దేవుని వైపు చేతులెత్తి సహాయం కొరకు యోచిస్తున్నావా? అయితే ఆలోచిస్తున్నావా? దేవుడు చెప్తున్న మాట దేవుని బిడ్డలారా, చదువుకుని వచనంలో 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయము 3-4 వచనాలలో, యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. దేవుని బిడ్డలారా, యెహోషువపాతు తన ముందున్నటువంటి ఒక యుద్ధం విషయంలో తన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల విషయమై భయపడుతున్నట్లుగా అక్కడ లేఖనంలో రాయబడింది. భయపడుతున్నాడు. చూడండి, మొదటి వచనంలో అక్కడ రాయబడింది, మోయాబీయులు, అమోనియులు, పెరిజియను కొందరు దండెత్తి యెహోషువ మీదకి వచ్చారు. అందరూ కూడా ఏకంగా కూడి, ఇతరితర దేశస్తులందరూ కూడా ఏకంగా కూడి యెహోషువ మీద, తన సైన్యం మీద, తన ప్రజల మీద యుద్ధానికి వచ్చినప్పుడు భయపడ్డాడు. చుట్టూ ఉన్నటువంటి శత్రువులను చూసి భయపడ్డాడు. ఎట్లా యుద్ధం చేయాలి? ఈరోజు కూడా మనం కరోనాతో యుద్ధం చేస్తున్నామా? దేశమంతా కూడా కరోనాతో యుద్ధం చేస్తూ ఉన్నారు. కుటుంబాలంతా కూడా కరోనాతో యుద్ధం చేస్తూ ఉన్నారు, భయపడుతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఎక్కడి నుండి ఈ వ్యాధి సంక్రమిస్తుందో, ఎక్కడి నుండి రోగం వస్తుందో, ఎక్కడి నుండి సమస్య వచ్చేస్తుందో, ఎక్కడి నుండి తెగుళ్ళు వ్యాపిస్తాయో, ఎవరి నుండి వస్తాయో ఎవరితో కూడా మాట్లాడట్లా, షేక్ హ్యాండ్ ఇచ్చుకునే పరిస్థితి లేదు, ఎవరిని మాట్లాడుకోవట్లేదు, అంత బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరిని కూడా ముచ్చటించడం లేదు. కారణం ఏంటంటే ఎక్కడి నుండి వ్యాధి వస్తుందో తెలియదు కాబట్టి భయపడుతున్నారు. యెహోషువపాతు కూడా భయపడుతున్నాడు. శత్రువులు ఎట్లా దాడి చేస్తారా, ఎట్లా నా ప్రజలను కాపాడుకోవాలి, ఎట్లా నా దేశాన్ని కాపాడుకోవాలని భయపడుతూ అతడు చేసిన మంచి పని ఏంటంటే ఉపవాసం దినమును ఆచరించుచు అతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా. ఉపవాస దినాన్ని ఆచరించండి, దాన్ని ఏర్పాటు చేసుకోండి. నీ కుటుంబము, నీవు కలిసి నీ కుటుంబ క్షేమం కొరకు చుట్టూ ఉన్నటువంటి సాతాను యొక్క తంత్రములన్నీ లయపరచబడి ఏ వ్యాధి, ఏ తెగుళ్ళు, ఏ రోగం, ఏ సమస్య ఇంటిలోనికి ప్రవేశించుకున్నట్లుగా నీవు నీ కుటుంబము ఉపవాసముని ప్రార్థన చేయి. భయపడుతూ దేవుడు నీకున్నాడు.
దేవుని పక్షాన ఉన్నాడు. నీ కార్యాలను నీ ప్రార్థన వినే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నీకు జవాబిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, పలకరించే దేవుడు మన పక్షాన సజీవుడుగా ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడట. ఎట్లా ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడు? ఆ ప్రార్థనలో మీరు చూస్తే మనస్సు నిలుపుకుని, అతడు ప్రార్థనలో మనస్సు నిలుపుకుని ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా ప్రార్థన చేసేటప్పుడు అది ఉపవాస ప్రార్థన కానీ, వ్యక్తిగత ప్రార్థన కానీ, విజ్ఞాపన ప్రార్థన కానీ, ఏ సందర్భంలో అయినా నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన మీద నువ్వు మనస్సు నిలపాలి. మనస్సు నిలిపి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రోజున మోకాళ్ళు వేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ మనస్సు ఎక్కడో ఉంటుంది, ఆలోచనలు ఎక్కడో ఉంటున్నాయి, ఊహలు ఎక్కడో ఉంటున్నాయి, తలంపులు ఎక్కడ ఉంటున్నాయి. మనిషి మాత్రం అక్కడే ఉంటున్నాడు, కానీ మనసు మరొక చోట సంచరిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కూటంలో ఉన్నా కానీ, వాక్యం వింటున్నా కానీ, ఎక్కడున్నా కానీ ఆ సందర్భంలో, ఆ సమయంలో మనము మనస్సు పెట్టి పూర్ణ హృదయంతో మంచి మనస్సాక్షితో మన దేవుని ఆరాధించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప దయచేస్తాడు. మంచి మనస్సు కలిగి చూడండి. అలాగే అతడు ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే యెహోషువతో దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇంకా వేరే ఎవరైనా వారిని పిలిచి నాకు సహాయం చేయండి అని అడగట్లా. ఏమని చేస్తున్నాడంటే, ప్రభువా నీవే నాకు ఆధారమై ఉన్నావు, ప్రభువా నువ్వు నన్ను ధైర్యపరచు, ప్రభువా ఈ శత్రువుల నుండి, ఈ అపాయంలో నుండి, పొంచి ఉన్నటువంటి ప్రమాదంలో నుండి నన్ను తప్పించు ప్రభువా అని యెహోషువతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి పూర్తిగా ఆయన మీద ఆనుకుని ప్రార్థన చేస్తారో వారిని కనుకరించడానికి, వారి బ్రతుకులు బాగు చేయడానికి, వారికి సహాయకుడుగా ఉండి వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి గట్టు దగ్గర ఒక రోగి, పక్షవాతం కలిగినటువంటి ఒక రోగి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతో మంది వైపు చేతులు చాపి సహాయం కొరకు ఆశపడి ఉండొచ్చు, ఎంతో మందిని పిలిచి సహాయం కొరకు అతడు అర్థించి ఉండవచ్చు. అయినా కూడా ఎవ్వరూ సహాయపడలేదు. ఏ సహాయం లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఇప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు, యాకోబు దేవుడే నాకు సహాయకుడుగా ఉన్నాడు, యాకోబు దేవుడే నాకు సహాయం చేయగలిగిన వాడు, ఆయనే నన్ను బ్రతికించగలిగిన వాడు అని ఇక దేవుని మీద ఆధారపడినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని మీద ఆధారపడిన అతన్ని దేవుడు చూసి అతనితో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో మనం గమనిద్దాం. దేవుని బిడ్డలారా, ఆ విషయాలు ఒకసారి మనం చూద్దాము. చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చూస్తే, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా. 6వ వాక్యం చూస్తే, యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికే బహుకాలము ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపను కోరుచున్నావా అని వారిని అడగగా. ఈ రోజు దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. దేవుని మీద ఆధారపడితే ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, స్వస్థపడాలని కోరుచున్నావా, ఆరోగ్యంగా ఉండాలని ఆశపడుతున్నావా, సమస్యల నుంచి విడుదల పొందాలని కోరుచున్నావా, నీ ఆర్థిక స్థితి మెరుగుపరచాలని నువ్వు కోరుకుంటున్నావా, బాగుపడాలని కోరుకుంటున్నావా, శరీర వ్యాధుల నుంచి విడుదల పొందాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నీకు స్వస్థత శీఘ్రముగా లభించబోతా ఉంది. దేవుని మాట ద్వారా నీకు స్వస్థత రాబోతా ఉంది. వాక్యం వింటుండగానే దేవుడు నీ జీవితంలో స్వస్థతను కలిగించునుగాక, నీ వ్యాధిని దేవుడు విడిపించునుగాక. భయాన్ని కలగదీస్తూ, కృంగదీస్తూ, నీ మనస్సును, నీ ఆలోచనను కృంగదీస్తూ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితిని లోన్ చేస్తున్న ప్రతి వ్యాధిని కూడా దేవుడు కృంగదీస్తున్న ప్రతి వ్యాధిని కూడా దేవుడు తొలగించినట్లుగా దేవుడు తన కార్యాలు చేయగాక. దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే మరికొన్ని విషయాలు మనం లేఖనంలో నుండి పరిశీలన చేస్తే, నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూద్దాం. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనంలో, ఈ మాటలు వినపడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖములు ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనలు చేసి తిని. నెహెమ్యా ఈ మాటలు వినపడినప్పుడు అతడు ఏం చేస్తున్నాడట? కూర్చుని ఏడ్చి ఉపవాసం ఉంటున్నాడు, దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట.
దుఃఖముతో ఉపవాసం ఉండి యెహోవాకి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. జరిగినటువంటి నష్టాన్ని గురించి విన్నప్పుడు, జరిగినటువంటి బాధల గురించి విన్నప్పుడు అతడు దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి బాధ, ప్రస్తుతానికి మనం పడుతున్నటువంటి ఇబ్బంది ఎప్పుడు కూడా మనం అనుభవించలేనటువంటిది. దేవుని బిడ్డలారు, ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో దుఃఖం కలుగుతుంది. మందిరానికి సమీపించలేకపోతున్నాం, మందిరానికి జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం గడపలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఆరాధన చేసుకునేవాళ్ళం, ఉత్సాహంగా పాటలు పాడుకునేవాళ్ళం, స్తుతించేవాళ్ళం, గడపలేకపోతున్నాం. దుఃఖం మన జీవితంలో కలుగుతుంది. ఈ దుఃఖాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఉపవాసంతో అతడు ప్రార్థన చేస్తున్నాడట. అతడు ప్రార్థన చేస్తుండగా దేవుడు అతని జీవితంలో జవాబును అనుగ్రహిస్తూ అతని పక్షాన దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీకేదైనా ఒక వార్త వినపడినప్పుడు నీవు కూడా దుఃఖపడి దాని విషయంలో నువ్వు ప్రార్థన చేయడం ఏకీభవించాలి. నీ సమస్య, ఎవరికైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని నీ సమస్యగా భావించి నేను దుఃఖపడి ప్రార్థన చేయాలి. ఎవరికైనా ఒకరికి ఏదైనా ఒక సమస్య, ఒక వ్యాధి, ఒక ఇబ్బందితో వారు ఉన్నట్టు తెలుసుకున్నప్పుడు ఆ సంగతి నీకు తెలియగానే ఒక క్రైస్తవునిగా, యేసు రక్తంలో కడగబడినటువంటి కుటుంబ సభ్యునిగా నువ్వేం చేయాలంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దుఃఖంతో ప్రభువా, కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ కన్నీరు ద్వారా దేవుడు ఆ సమస్యను తొలగిస్తాడు, ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేస్తాడు, ఆ వ్యక్తి వ్యాధిని దేవుడు తొలగిస్తాడు. దేవుడు బిడ్డలారా గమనించండి, నెహెమ్యా పుస్తకంలోనే 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూస్తే, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామములో భయభక్తులతో ఘనపరచుటయు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతుమాడుకొనుచున్నామని ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, రాజుకి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపనను రాజు అంగీకరించేటట్లుగా, రాజు అతని మనవికి జవాబిచ్చేటట్లుగా, అతనికి సహకరించేటట్లుగా, రాజు అతనికి సహకరించేటట్లుగా అతడు దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, నేను రాజు దగ్గరికి వెళుతున్నాను, రాజు హృదయాన్ని మీరు దర్శించండి, రాజు మనసును మీరు మార్చండి, నాకు సహాయపడేటట్లుగా నీవు అతని హృదయాన్ని దర్శించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఒక ఆలోచనను అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం, ఒక ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనుషులు మార్చబడుట కొరకు కూడా మనం ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన విని దేవుడు కఠినమైనటువంటి వారి హృదయాలను దేవుడు కదిలించి నీకు సహాయపడేటట్లుగా దేవుడు వారి హృదయాన్ని దర్శిస్తాడు. దేవుని బిడ్డలారా, యోబు పుస్తకం 8వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే ఈ ప్రార్థనకు మనం జవాబు రావడానికి కారణం అక్కడ మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం గమనించండి. 6వ వాక్యంలో, నీవు పవిత్రుడువై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయను. నీ నివాస స్థలము, నీ ఇంటిని వర్ధిల్లింప చేస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేస్తాడు, నీ పిల్లల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఎప్పుడు అంటే నీవు పవిత్రమైన వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, యథార్థమైన వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ఆయన నీ ప్రార్థన మీద శ్రద్ధ నిలుపుతాడు. ఈరోజు నీ ప్రార్థన తోసివేయబడుతుందా? ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటలేదా? దేవుడు ఆలకించట్లేదా? జవాబు రావట్లేదా? దేవుడు నీ ప్రార్థన మీద శ్రద్ధ నిలపాలి అంటే, జవాబు ఇవ్వాలి అంటే, ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే నువ్వు పరిశుద్ధుడవై యథార్థవంతుడవై నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దానికి తగినట్లుగా, నీతికి తగినట్లుగా, నీ నీతికరమైనటువంటి ప్రార్థన, నీ చర్య, నీ మనస్సును బట్టి నీ గుడారాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంటి వారిని ఆయన వర్ధిల్లపచేస్తూ, ఆయన ఆశీర్వదిస్తూ, ఆయన కనుదృష్టిలో నీ కుటుంబాన్ని కాపాడుతూ, ఆయన రెక్కల నీడలో నిన్ను కాపాడుతూ, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం కుటుంబ క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేస్తే ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. విసుగక ప్రార్థన చేస్తే అన్యాయస్తుడు కూడా కరిగిపోయేటట్లుగా, ఏమండి, మన వెంటనే దేవుడు అక్కడ అన్యాయస్తుడైనటువంటి ఆ వ్యక్తే విధవరాలకు జవాబిచ్చాడు. ఈరోజు మన దేవుడు న్యాయవంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు, జాలి కలిగిన వాడు, అత్యంత కనికరం కలిగిన దేవుడు. వెనువెంటనే మనకి జవాబులు ఇస్తాడని మనం చూస్తున్నాం. అలాగే ప్రార్థన చేయడం వల్ల ఏంటి ప్రతిఫలం అంటే సహాయం మన జీవితంలో కలుగుతుంది. యెహోషువ 5కి దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా,
యుద్ధంలో దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఏమి ఆయుధం పట్టకుండానే గాయకులు వెంబడి పెట్టుకుని స్తుతిస్తూ పాడుతూ యెహోషాపాతు యుద్ధ భూమిలోనికి వెళ్ళక మునిపే, ఆ యుద్ధ రంగంలో ప్రవేశించక మునిపే ఆ శత్రువులందరినీ కూడా దేవుడు హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువులందరూ కూడా నాశనమై యెహోషాపాతు తన రాజ్యానికి, తన ప్రజలకు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవుడే ఈరోజు నీకు కూడా జయాన్ని, విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే నెహెమ్యా దినాలలో అతడు కోరినది దేవుడు అతనికి అనుగ్రహించడానికి, రాజును దర్శించి అతని యొక్క పక్షాన దేవుడు కృప దయచేయడానికి, దేవుడు బిడ్డలారా ఇవన్నీ కూడా జరగడానికి కారణాలు ఏంటంటే యోబు గ్రంథకర్త చెప్తాడు, పవిత్రమైన హృదయం కలిగిన వారమై, యథార్థమైన హృదయం కలిగిన వారమై మనం ప్రార్థన చేయాలి. పవిత్రతతో, పరిశుద్ధతతో, యథార్థమైనటువంటి వ్యక్తులుగా మనం ప్రార్థన చేయాలి. ఒకసారి నేను ఆలోచించి, ఈ రోజున నీకు ఎంతో సమయం ఉంది, ఇంత సమయంలో నువ్వు యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ సమయాన్ని నువ్వు వినియోగపరుచుకుంటున్నావా? ఇంకా సినిమాలు చూస్తూ, ఇంకా సీరియల్ చూస్తూ, ఇంకా ఇతరత్ర ఎంటర్టైన్మెంట్ ఛానల్ వైపు నీ మనసు పెట్టుకుని ఏమండి దేవుని యొక్క కార్యాల వైపు, దేవుని కృప వైపు చూడక ఇంకా లోకాశల వైపు పరిగెడితే, ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు దర్శించబడి నీ మనసు మార్చుకుని నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలని దైవజనుడిగా ఈ వాక్యాన్ని, ఈ మాటలను ఎందుకు తీసుకొస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆఖరిగా ఒక విషయాన్ని మనం చూద్దాం. ఈ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూద్దాం. 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూస్తే అక్కడ రాయబడింది, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడు నేనే, నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఒక వాగ్దానాన్ని దేవుడు అక్కడ చేస్తున్నాడు. భయపడకు, నేను నీకు దేవుడినై ఉన్నాను. మనకి దేవుడు తోడై ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు మనకి తోడై ఉన్నాడు. నీ కొరకు శిలువ మరణాన్ని అనుభవించిన దేవుడు, నీ కొరకు పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు, నీ కొరకు తిరిగి రాబోతున్న దేవుడు నీకు తోడై ఉన్నాడనే విషయాన్ని గ్రహిస్తూ దిగులు పడకుండా, భయపడకుండా దేవుని బిడ్డలారా ఆయన మనల్ని బలపరుస్తాడని, నీకు సహాయం చేయవాడు నేనే. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేసేవాడిని, నేను నీకు హెల్ప్ చేసేవాడిని, నీకు తోడుగా ఉండి నీకు ప్రతి అవసరాన్ని తీర్చేవాడిని, నీకు సహాయం చేసేవాడిని నేనే. ఈ వాగ్దానం మీద నువ్వు నమ్మకం ఉంచు. ఈ వాగ్దానం మీద నువ్వు నమ్మకం ఉంచి, నీవు సహాయం చేస్తాను, నువ్వు నాతో మాట్లాడు, నా పిల్లలకి సహాయం చేయండి, నా కుటుంబానికి సహాయం చేయండి, నా సమస్తానికి నువ్వు సహాయకుడిగా ఉండండి, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, లిసి కల్వరి సంఘ విశ్వాసులు అందరూ కూడా ఈ వాక్యం ఒకవేళ మీరు వింటున్నట్లయితే కళ్ళు మూయండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన, విశ్వాసులు అందరి కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రములు స్వామి. ఇంతవరకు ప్రభు మీరు మాట్లాడినటువంటి ఒక్కొక్క విలువైనటువంటి ముత్యము వంటి మాటల కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభు, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించి, ధైర్యపరచి, బలపరచి ప్రభు మాకు కావలసినటువంటి ఆహారాన్ని, మాకు కావలసినటువంటి మాటలు మీరు ప్రసాదించినందుకే మీకు స్తోత్రాలు. సియోనులో నుండి ప్రభు నీ మాటలు మీరు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, నీ వాక్యం ఉన్న బిడ్డల పట్ల మీరు తోడే ఉండండి. వారు ప్రార్థిస్తూ ఉన్నారు, వారి ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వండి. ఎవరైతే ప్రభు సహాయం కావాలని కోరుతున్నారో, అర్చిస్తున్నారో, వారి జీవితంలో కార్యాలు చేయండి. సహాయకుడిగా ఉండండి. ఇదిగో నేనే నీకు సహాయం చేయువాడును అని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని విశ్వాసులందరి పట్ల, మరి ముఖ్యంగా నిస్సీ కల్వరి సంఘ విశ్వాసులందరి పట్ల మీరు నెరవేరుస్తున్నందుకే స్తోత్రాలు ప్రభు. ఎవరు ఎక్కడ వాక్యం వింటున్నారో వారి పక్షాన్ని మీరు ఉండండి. మీరు అక్కడికి వెళ్ళండి, వారికి తోడే ఉండండి ప్రభు. వారి కన్నీరు తొడవండి. ఇదిగో ప్రభు, దిగులుతో వేదన పడుతూ దుఃఖపడుతున్నటువంటి వారి దుఃఖాన్ని తొలగించి సంతోషంగా మీరు భావిస్తున్నందుకే స్తోత్రాలు ప్రభు. వ్యాధులు, సమస్యలతో బాధించబడుతున్న వ్యాధులు, ఆ రోగాలన్నీ, రుగ్మతులన్నీ నీ అధికారం కలిగిన నామములో మీరు తొలగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ఏ సురత్తని బిడ్డలపై ప్రోక్షించబడును గాక, కృప నిలిచి ఉండును గాక, ఆశీర్వదించబడుతును గాక ప్రభు. సమస్త విషయాల్లో మీరు తోడై ఉండి నీ బిడ్డల పక్షాన కార్యాలు జరిగించమని ప్రభా, మీరు అక్కడ పర్యంతం వరకు నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని ప్రభా, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.